హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు రీజనబుల్ కాస్ట్‌లో ఉన్న ఒక ఇయర్ ఫోన్స్‌ను, ఒక టైనీ బ్లూటూత్ స్పీకర్‌ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది స్పీకర్ ఇయర్ ఫోన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదొచ్చేసి చిన్న టైనీ స్పీకర్ అండి. ఓల్డ్ రెట్రో 90s స్టైల్ టీవీ షేప్‌లో ఉన్న బ్లూటూత్ స్పీకర్. ఇవి 2 ఇయర్ ఫోన్స్ కూడా సేమే, జస్ట్ కలర్ డిఫరెన్స్ ఇది. ఫ్యూచర్ J3 అనే మోడల్. ఇది క్లా కంపెనీ నాకు ఈ ఐటెమ్స్ రివ్యూ కోసం పంపించింది. అయితే నేను ఏం చేస్తానంటే ఈ రెండిట్లో ఒకటి బ్లాక్ వన్ మీకు మొత్తం అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఎందుకంటే 2 సేమ్, జస్ట్ కలర్ డిఫరెన్స్. ఇందులో గోల్డ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. మీరు ఈ విండోలోంచి ఇయర్ ఫోన్స్‌ని చూడొచ్చు. ఇది మొత్తం మెటల్‌లోనే చేసున్నాయండి. దాని అంటే సౌండ్ చేంబర్ అంతా ఫుల్ అల్యూమినియంలో చేసుంది. ఇక్కడ మీరు ఇంటర్నల్ డయాగ్రామ్ చూడొచ్చు దానిది. ఇందులో డైనమిక్ డ్రైవర్స్ ఉన్నాయి. ఇంకా హైఫై స్టీరియో మ్యూజిక్ సపోర్ట్ ఉంది. కండెన్సర్ మైక్ ఉంది. ఎర్గనామిక్ డిజైన్ మొత్తం అల్యూమినియం హౌసింగ్ ఉంది. అంటే అదే దాని చేంబర్, సౌండ్ చేంబర్ మొత్తం అల్యూమినియంలో చేసుంది. ఇక్కడ అన్ని ఏ డివైసెస్‌కి సపోర్ట్ అంటే ఆల్మోస్ట్ ఇది వైర్డ్ ఇయర్ ఫోన్స్ కాబట్టి అన్నిటికి సపోర్ట్ ఉంది. ఇక్కడ మీకు టీపీఈ కేబుల్ ఉందండి. అంటే మీకు ట్యాంగిల్ ఫ్రీ టీపీఈ కేబుల్ ఉండి ఇక్కడ ఫ్యూచర్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ J3 మోడల్ ఉంది. హెచ్‌డి సౌండ్ అని రాసుంది. ఇది బాక్స్ పైన 1499 అని కాస్ట్ ఉంది కానీ యాక్చువల్‌గా ఇది ఆన్‌లైన్‌లో 700 చేంజ్‌కి అవైలబుల్ ఉంది. దానిపైన కూడా వాళ్ళు ఏదో కూపన్ కోడ్ ఇచ్చారు ఫస్ట్ 100 కస్టమర్స్‌కి. అది నేను అందులో డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెట్టేస్తాను. ఇది లోపల కూడా సేమ్ మ్యాటర్ రాసుంది. ట్రాన్స్పరెంట్ కేస్ ఉంది. ఇది ఇందులోంచి మొత్తం కట్ చేసి నేను మీకు కంప్లీట్ తీసి చూయించేసి అట్లనే దీని పర్ఫార్మెన్స్ అది ఎట్లా ఉందో అది కూడా చూపించేస్తాను. సిల్వర్ది కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను. ఎందుకంటే మీకు నచ్చితే రెండిట్లో ఏదైనా కలర్ తీసుకోవచ్చు. ఇది మంచి రీజనబుల్ కాస్ట్‌లోనే ఉందండి. వైర్డ్ ఇయర్ ఫోన్స్ అంటే అరౌండ్ రూ. 700 కాదు, మీరు డిస్కౌంట్ అప్లై చేసిన తర్వాత ఇంకా కూడా తగ్గుతుంది. అయితే 600-700 మధ్యలో అంటే రీజనబుల్ కాస్ట్‌లో మంచి అల్యూమినియం ఆల్ మెటల్ కన్‌స్ట్రక్షన్‌లో బాగానే ఉంది క్వాలిటీ అది. మళ్ళీ చూడ్డానికి కూడా లుక్స్ కూడా బాగానే ఉన్నాయి, ప్రీమియం ఉన్నాయి. మళ్ళీ ట్యాంగిల్ ఫ్రీ కేబుల్ కూడా ఉంది. దాంతోపాటు మీకు ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా 2 పెయిర్స్ వచ్చినాయి. అంటే మీకు స్మాల్ ఇక్కడ వచ్చినట్టున్నాయి. అంటే మీడియం ఆల్రెడీ దానిపైన పెట్టుంది. ఇవి కూడా సిలికాన్ సాఫ్ట్ ఇయర్ టిప్స్ బాగున్నాయండి క్వాలిటీ. ఇది క్లా అనే కంపెనీ కొత్తదే, అంటే రీసెంట్‌గా స్టార్ట్ అయింది. కాకపోతే ప్రోడక్ట్స్ బాగానే ఉన్నాయి. అంటే ప్రైస్ వర్సెస్ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకుంటే ఓకేనే ఉన్నాయండి. ఎందుకంటే ఇంతకుముందు కూడా వీళ్ళ ప్రోడక్ట్ నేను రివ్యూ చేశాను, బాగానే ఉండింది. ఇక్కడ మీరు చూడొచ్చు, కంప్లీట్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ మీరు దాని డీటెయిలింగ్ అది చూడొచ్చు. ఇది ఎర్గనామిక్ డిజైన్ ఉంది, బాగానే ఉంది. అంటే దాని షేప్ యాంగిల్డ్ షేప్ ఉంది పైనది సౌండ్ చేంబర్ది. అంటే మీకు చెవిలో కంఫర్ట్‌గానే కూర్చుంటుంది. ఎన్ని డిగ్రీస్ యాంగిల్ అనేది మెన్షన్ చేయలేదు. ఇక్కడ రైట్ అని మార్కింగ్ ఉంది. అంటే ఇంకో దాని మీద లెఫ్ట్ అని ఉంటుంది. ఇది మొత్తం కంప్లీట్ అల్యూమినియంలో బిల్ట్ క్వాలిటీ చూస్తే బాగానే అనిపిస్తుంది. వెనకాల మొత్తం సీడీ లాంటి టెక్స్చర్ ఇచ్చేసి ఫైన్ డీటెయిల్స్‌కి కూడా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారండి. అంటే తక్కువ కాస్ట్ కదా అని చెప్పేసి రఫ్‌గా ఎట్లా పడితే అట్లా కూడా ఏం చేయలేదు, బాగానే ఉంది. కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే సూపర్ స్ట్రాంగ్ కేబుల్ ఉంది. ఇది అంత ఈజీగా బ్రేక్ అయ్యే కేబుల్ కూడా కాదు. ఇన్‌లైన్ రిమోట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకటే సింగిల్ బటన్ రిమోట్ ఒక మైక్రోఫోన్ ఉంది. అంటే సాంగ్ ప్లే పాజ్ చేయడానికి కాల్స్ అటెండ్ చేయడానికి. ఇన్‌లైన్ రిమోట్ కంట్రోల్ కూడా మెటల్‌దే ఉంది, బాగానే ఉంది, బ్లాక్ కలర్‌లోనే. ఇక్కడ జాయింటర్ కూడా మెటల్‌తోనే ఉంది. మళ్ళీ ఒక క్లిప్ కూడా ఉంది, మీరు అంటే షర్ట్‌కి పెట్టుకోవడానికి ఒకటి ఎక్స్ట్రా క్లిప్ కూడా ఇచ్చాడు. ఇంకా వైర్ లెంత్ కూడా స్టాండర్డ్ 1.25 మీటర్స్ కేబుల్ లెంత్ ఉంది. ఇక్కడ మీకు 3.5 గోల్డ్ ప్లేటెడ్ జాక్ పిన్ ఉంది. చాలా బాగుంది. మీరు ఆ గోల్డ్ ప్లేటింగ్ అది కూడా జాక్ పిన్ కూడా మొత్తం మెటల్‌లోనే చేసింది. ఫ్యూచర్ J3 అని ఇక్కడ బ్రాండింగ్ ఉండి బాగుందండి. అంత తక్కువ కాస్ట్ ఉన్నా కానీ వాళ్ళు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఓవరాల్‌గా నాకు నచ్చింది. ఒకసారి మీకు ఏం చేస్తానంటే ఈ సిల్వర్ దాని కలర్ క్వాలిటీ కూడా దగ్గర నుంచి చూపిస్తాను. అంటే సిల్వర్ ఎట్లా కనపడుతుందో, ఎందుకంటే మీరు క్లారిటీగా చూసేసుకుంటే మీకు నచ్చింది. నాకు రెండిట్లో సిల్వర్ కంటే కొంచెం బ్లాకే నాకు నచ్చింది. అంటే ఇందులో గోల్డ్ ఎట్లా ఉందో మరి నాకు ఐడియా లేదు. వాళ్ళు ఇవి 2 పంపించారు. ఇందులో మీకు ఇన్‌లైన్ రిమోట్ కంట్రోల్ వచ్చి క్రోమ్ ప్లేటింగ్ ఉంది మొత్తం. అంటే సిల్వర్‌కి మ్యాచ్ అయ్యేలాగుంది. మిగతా అంతా సేమ్ ఉందండి, రిమైనింగ్ అంతా. ఓవరాల్‌గా బిల్ట్ క్వాలిటీ, దాని చేతిలో పట్టుకుంటే ఫీల్ అదంతా పర్వాలేదు, ప్రీమియం ఫీలే ఉంది. మరి రూ. 700 అన్నట్టు చీప్‌గా అట్లేం అనిపియట్లేదు. మీరు చెవిలో పెట్టుకున్నా గానీ డీసెంట్ లుక్ ఉండేలాగానే ఉంది. దాని సౌండ్ ఛాంబర్ డిజైన్ కూడా, షేప్ అది కూడా బాగానే ఉంది. ఇది నేను పెట్టి మీకు డెమో అదంతా తర్వాత చూపిస్తానండి. ఫస్ట్ మనం ఈ మినీ బ్లూటూత్ స్పీకర్ రెట్రో స్టైల్ టీవీ స్పీకర్‌ని, అంటే టీవీ స్టైల్ స్పీకర్‌ని అన్బాక్స్ చేసి చూద్దాము. ఇది ఇలాంటి బాక్స్ ప్యాకింగ్‌లో వచ్చింది. పైన మీకు క్లా బ్రాండింగ్ ఉండి, కింద మీకు A2 దాని మోడల్ ఉంది. ఇక్కడ మీరు బ్రాండింగ్ చూడొచ్చు. ఇక్కడ A2 రెట్రో టీవీ బ్లూటూత్ స్పీకర్ అని రాసుంది. అంటే
ఇది 90స్ ఆ టైంలో టీవీ షేప్‌లు పోర్టబుల్ టీవీలు అవి అదే షేప్‌లో వచ్చేది. స్క్రీన్‌కి బదులు స్క్రీన్ ప్లేస్‌లో స్పీకర్ ఇచ్చేసారు. ఇక్కడ మీరు చూడొచ్చు. 1290 అని రాసుంది. కానీ ఇది యాక్చువల్‌గా 850కే అవైలబుల్ ఉంది. ఇది 3 కలర్స్‌లో ఉందండి. బ్లాక్, బ్లూ, వైట్. నాకొచ్చింది బ్లాక్ కలర్. ఇక్కడ అన్నీ దాని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫీచర్స్ అవి రాసున్నాయి. ఇందులో మీకు 1000 మిల్లీ యాంపియర్ అవర్ బ్యాటరీ ఉంది. మళ్ళీ మీకు 3 వాట్స్ అవుట్‌పుట్ ఉంది. ఇంకా 4 ఓమ్స్ స్పీకర్ ఉంది. 4.2 వచ్చేసి బ్లూటూత్ వర్షన్. ఇంకా 4-5 అవర్స్ మ్యూజిక్ ప్లేబ్యాక్ ఉంది. అక్కడ మీరు చూడొచ్చు. ఇది ఛార్జింగ్ టైమ్ 3 అవర్స్ అని అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసుంది. బ్లూటూత్ రేంజ్ 10 మీటర్స్‌ను ఓవరాల్ యూనిట్ వెయిట్ వచ్చేసి 95 గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్ లోపు అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. మళ్ళీ మీకు బ్యాటరీ బ్యాకప్ 4-5 అవర్స్ అంటే పర్వాలేదు బానే ఉందండి. ఇది యాక్చువల్‌గా ఇది నేను షో పీస్ లాగా పెట్టుకుంటానండి. ఎందుకంటే అంత క్యూట్‌గా చూడ్డానికి చాలా బావుంది. ఇక్కడ యూజర్ మాన్యువల్ వచ్చింది. ఇంకా మీకు ఒక ల్యాన్యార్డ్ వచ్చింది. అంటే చేతికేసుకోవడానికి ఒక స్ట్రాప్ వచ్చింది. ఇంకోటి మైక్రో యూఎస్‌బీ టు యూఎస్‌బీ కేబుల్ దాని బ్యాటరీ చార్జ్ చేయడానికి. సూపర్బ్ ఉందండి చూడ్డానికైతే. అంటే చాలా టఫ్ బిల్డ్ క్వాలిటీ ఉంది. దాని మెటీరియల్ అది ఇట్లా చేతిలో పట్టుకుంటే బానే ఉంది. జస్ట్ బ్యాక్ సైడ్ క్లా బ్రాండింగ్ ఉండి 90స్ అని రాసుంది పైన. ఇక్కడ మీరు దానికి స్పీకర్ గ్రిల్ గూడా చూడొచ్చు. మళ్ళీ 2 పోర్టబుల్ టీవీలకు ఇదివరకు పాత టీవీలకు బ్లాక్ అండ్ వైట్ టీవీలకు వచ్చే యాంటీనా టైప్ యాంటీనా ఉండి ఇక్కడ రెట్రో టీవీ బ్లూటూత్ స్పీకర్ 90స్ అని రాసుంది. అంటే సేమ్ మొత్తం అదే స్టైల్ తీసుకొచ్చారు. ఇటు సైడ్ ఏమో మీకు ఒకటి మైక్రో యూఎస్‌బీ పోర్ట్ దాని ఇంటర్నల్ బ్యాటరీ చార్జ్ చేయడానికి. అంతే అండి. ఇంకేం లేదు. దీంట్లో ఒక్కటే బటన్ ఉన్నట్టుంది. ప్లే, పాజ్‌కును పవర్‌కి ఒకటే బటన్. ఇటు సైడ్ క్లా అని రాసుంది. ఇదే పవర్ బటన్ అంతే. ఇంకేమి ఇవ్వలేదు. మిగతా ఏదున్నా మీరు ఫోన్ నుంచే చేసుకోవాలి. కింద 4 రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఇచ్చాడు. ఇక్కడ మోడల్ నెంబరును దానికి 5 వోల్ట్ అడాప్టర్ తోటి చార్జ్ చేయాలని రాసుంది. ఇప్పుడు నేను ఫోన్‌కి కనెక్ట్ చేసి ఏం చేస్తానంటే మీకు మ్యూజిక్ ఏదన్నా ప్లే చేసి సౌండ్ క్వాలిటీ అది కూడా వినిపిస్తాను. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ అయితే రెగ్యులర్‌గా అన్నిటికి ఉన్నట్టే సేమ్ ఉందండి. ఇది మీరు ఆన్ చేస్తే బ్లూ లైట్ ఫ్లాష్ అవుతుంది కదా! జస్ట్ అన్ని బ్లూటూత్ డివైసెస్ లాగా మీరు బ్లూటూత్ లిస్ట్‌లో దీన్ని పేరొస్తుంది మీకు. అక్కడ క్లా A2 అని వచ్చింది కదా! దాన్ని ట్యాప్ చేసేసుకుంటే చాలా ఫాస్ట్ ఉంది పేరింగ్. ఇది పేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా మ్యూజిక్ క్లిప్ ప్లే చేస్తాను. మీరు సౌండ్ క్వాలిటీ ఒకసారి వినేయండి. దాని తర్వాత ఆడియో గురించి చెప్తాను. ఇప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి చెప్తానండి. ఇది 3 వాట్స్ అని మెన్షన్ చేశారు గదా! పర్వాలేదు బానే ఉందండి అవుట్‌పుట్. అంటే ఒక ఇద్దరు, ముగ్గురు ఒక మీడియం సైజ్ రూమ్‌లో ఫుల్‌గా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. వాల్యూమ్ ఫుల్ పెట్టినా పెద్ద డిస్టార్షన్ ఏం లేదు. అన్ని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అది చిన్నగున్నా గానీ ఓకేనే ఉంది. మీరు ఎంజాయ్ చేయొచ్చు మ్యూజిక్. ఇప్పుడు ఈ ఇయర్ ఫోన్స్ కూడా నేను పెట్టుకొని ఏదన్నా సాంగ్ ప్లే చేసి దాని కంఫర్ట్‌ను, ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో చెప్తాను. ఇది ఇయర్ ఫోన్స్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. 13.6 గ్రామ్సే కాబట్టి పెద్దగా చెవిలో పెట్టుకుంటే అంత అన్‌కంఫర్టబుల్ అట్లా గూడా ఏం లేదు. మళ్ళీ ఎర్గనామిక్ యాంగిల్ డిజైన్ కాబట్టి కంఫర్ట్‌గా కూర్చున్నాయి. నాయిస్ ఐసోలేషన్ గూడా బానే ఉంది. ఆ మీడియం ఇయర్ టిప్స్ తోటి బయట సౌండ్స్ అవి ఏం వినపడట్లేదు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది. కంఫర్ట్ గూడా ఓకే ఉంది. ఇప్పుడు సౌండ్ క్వాలిటీకొచ్చేసరికి ఆడియో నేను అంటే సౌండ్ అవుట్‌పుట్ అది గూడా హై ఉంది. బానే ఉంది. డిస్టార్షన్ గూడా పెద్దగా అంత ఏం లేదు. మీరు అబవ్ 90% దాటినా గానీ వాల్యూమ్ డిస్టార్షన్ ఏం లేదు. వోకల్స్‌ను సింగర్ వాయిస్, డైలాగ్స్ అవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. ట్రెబుల్ కొంచెం నాకు స్లైట్‌గా ఎక్కువ అనిపిచ్చింది. అంటే నాకు కొంచెం టిన్నీ అనిపిచ్చింది. ఓకేనే ఉంది. అంటే ఆ ప్రైస్ తోటి మనం కంపేర్ చేయాలి. బేస్ గూడా ఉందండి. మంచి పంచీ బేసే ఉంది. ఓవరాల్‌గా సౌండ్ క్వాలిటీ బానే ఉందండి. అంటే మనం పే చేసే అమౌంట్‌కి మీరు సాటిస్ఫై అయిపోతారు. ఆ రేంజ్‌లో అంటే 600-700 రూపీస్ రేంజ్‌లో ఇది ఇచ్చే సౌండ్ క్వాలిటీ పర్ఫెక్ట్‌గానే ఉంది. ఇంకోటి ఈ క్లిప్ నేను కొత్త లెన్స్ తోటి షూట్ చేస్తున్నాను. యానమార్ఫిక్ లెన్స్ అంటారు. మీరు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్స్ అవి చూడొచ్చు. ఇది అంటే నేను ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాను. దీని క్వాలిటీ ఎట్లా ఉందో మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇప్పుడు ఈ స్పీకర్ బ్యాటరీ లైఫ్ గురించి కూడా చెప్తానండి నేను. ఇందులో 1000 మిల్లీ యాంపియర్ అవర్ బ్యాటరీ ఉంది. ఆ కంపెనీ 4-5 అవర్స్ ప్లేబ్యాక్ టైమ్ అని చెప్పింది గానీ నాకు అరౌండ్ 4 అవర్స్ అది కూడా 60% అట్లా వాల్యూమ్ పెట్టుకుంటే 4 అవర్స్ వచ్చింది. ఇంకోటి ఛార్జింగ్‌కి ఇది 3-3 ½ అవర్స్
తీసుకుందండి టైము ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. మీరు అక్కడ సైడ్‌లో బ్యాటరీ ఛార్జ్ ఇండికేటర్ కూడా చూడొచ్చు. అది ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. ఓవరాల్‌గా 2 బానే ఉన్నాయండి. దీని కాస్ట్ వచ్చేసి స్పీకర్‌ది ₹850 ఉంది. అదేమో మీకు డిస్కౌంట్ తర్వాత 600 చేంజ్‌లో అవైలబుల్ ఉన్నాయి ఇయర్ ఫోన్స్. అది విత్ మైక్రోఫోన్ మంచి ఇయర్ ఫోన్స్ అండి. ఇవి కూడా బానే ఉన్నాయి సౌండ్ క్వాలిటీ. 2 ఆ ప్రైస్‌కి అవి ఓకే అండి. తీసుకోవచ్చు. సరే అండి మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.